ఈ వీడియోలో అయితే గ్రీన్ స్క్రీన్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? ఏదైనా ఒక వీడియోని గ్రీన్ స్క్రీన్‌లో రికార్డ్ చేసినప్పుడు, దాన్ని బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ స్క్రీన్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ప్రీమియర్ ప్రోలో చాలా ఈజీగా గ్రీన్ స్క్రీన్‌ని అయితే రిమూవ్ చేయొచ్చు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్‌గా గ్రీన్ స్క్రీన్‌ని అయితే రిమూవ్ చేయొచ్చు. ఓకే. సో, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనకి గ్రీన్ స్క్రీన్‌కి సంబంధించిన ఒక ఫుటేజ్ కావాలి. సో, అవి మీరు మీ ఇంట్లో గ్రీన్ స్క్రీన్ నుండి దాన్ని రికార్డ్ చేసినా, అలా రికార్డ్ చేసినా సరిపోద్ది. లేదా మీకు కావాల్సిన వీడియోస్ స్టాక్ వెబ్‌సైట్స్‌లో ఏవైతే స్టాక్ వీడియోస్ ఉండే వెబ్‌సైట్స్‌లో ఉంటావో, అందులో కూడా మీరు సెర్చ్ చేసి స్టాక్ వీడియోస్ అయితే తెచ్చుకోవచ్చు గ్రీన్ స్క్రీన్. సో, వాటిని ప్రీమియర్ ప్రోలో ఇంపోర్ట్ చేసి మనం ఎఫెక్ట్స్‌లో కీ అని టైప్ చేస్తే మనకి అల్ట్రా కీ అనేదైతే ఒకటి ఎఫెక్ట్ అయితే ఉంటది. సో, దీన్ని జస్ట్ మన వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంతే. సో, మనకి ఎఫెక్ట్ యాడ్ అవ్వడంతోనే లైన్ అయితే రెడ్ కలర్‌లో అయింది. అది బేస్డ్ ఆన్ సిస్టమ్ సంబంధించి ఎఫెక్ట్‌ని రెండర్ చేసేదాన్ని బట్టి మనకి యెల్లో, గ్రీన్ అండ్ రెడ్ కలర్స్‌లో మనకి ఇండికేషన్ అయితే వస్తాయి. సో, ఇప్పుడు వీడియో ఏదైనా ఎఫెక్ట్ గాని ఇప్పుడు ఒక ఎఫెక్ట్‌నే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. సో, అలానే 4, 5 ఎఫెక్ట్స్ గాని, టెక్స్ట్ గాని ఇలా నంబర్ ఆఫ్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి స్లో అవుతా ఉంటది వీడియో ప్లే చేస్తున్నప్పుడు. సో, అది స్లో అవ్వకూడదు అంటే మనం వాటిని 1:4లో మనం పెట్టుకొని ఆహ్, స్ క్వాలిటీ తగ్గించుకొని ప్రీ ప్రీగా మనం విజువలైజ్ చూస్తూ దాన్ని మనం ప్లే చేసి ఎడిటింగ్ చేసుకుంటా ఉంటే మనకి కొంచెం ఈజీగా ఎడిటింగ్ అయితే అయితది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఓన్లీ జస్ట్ ఒక గ్రీన్ అల్ట్రా కీ యొక్క ఎఫెక్టే ఉంది కాబట్టి నేను దాన్ని ఫుల్‌లో పెట్టేసి ఆహ్, దీని మీద సెలెక్ట్ చేసి ఏదైతే క్లిప్ ఉందో అల్ట్రా కీ దీని మీదైతే అప్లై చేశానో దాని మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్. ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్‌తోనే మనం ప్రీమియర్ ప్రోలో ఆల్‌మోస్ట్ వర్క్‌నైతే చేస్తాం. ఏదైనా సరే క్లిప్‌కి సంబంధించిన ఎఫెక్ట్ గాని, ఏదైనా కంట్రోల్స్ గాని అడ్జస్ట్ చేయాలంటే అవి మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోనే అయితే ఉంటాయి. ఓకే. సో, ఈ అల్ట్రా కీ మనకి యాడ్ అయింది. ఎక్కడ యాడ్ అయిందనేది ఇలా చూపిస్తుంది. సో, ఇక్కడ అల్ట్రా కీ అని నేమ్ రాసుంది కదా! సో, ఇలా నేమ్ ఉన్న అన్ని యాడ్ అయినట్టు. ఇప్పుడు ఏదైతే ఇంకొకటి యాడ్ చేస్తే ఆ ఛానెల్ యాడ్ అయినట్టు, ఆ ఎఫెక్ట్ యాడ్ అయినట్టు. సో, యాడ్ చేస్తే వాటి పేర్లతో సహా ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్‌లో డీటెయిల్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు మనం చేసేదేంటంటే రిమూవింగ్. సో, బ్యాక్ సైడ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్‌ని ఇక్కడున్న క్రోమాతో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఐ డ్రాపర్ టూల్ ఉంది. ఐ డ్రాపర్ టూల్‌తో నేను థిక్‌గున్న ఏరియాని సెలెక్ట్ చేస్తాను. సో, నాకిక్కడ షాడో అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ షాడోస్ ఉన్నాయి. సో, వీటిలో ఒక ఏరియాని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. బట్ నాకింకా ఇది చాలా రిమూవ్ అవ్వాలి. సో, ఇప్పుడు మనకి అడ్జస్ట్‌మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకి డీటెయిల్‌గా ఇందులోకెళ్తే సాఫ్ట్‌నెస్ అని చెప్పేసి ఒకటుంది. అండ్ పైన మ్యాట్ గ్రేడియంట్‌లోకెళ్తే హైలైట్స్‌కి సంబంధించి హైలైట్స్ తగ్గియటం గాని, సో, వీటిని మనం అడ్జస్ట్ చేయాలి. సో, వీటిని వన్ బై వన్ చెక్ చేస్తూ, వన్ బై వన్ అడ్జస్ట్ చేస్తా ఉంటే మనకైతే ఆహ్, అడ్జస్ట్‌మెంట్ అయితే అయితది. ఓకే. సో, ఇప్పుడు మనం కలర్‌ని పిక్ చేసుకునే దాన్ని బట్టి కూడా మనకి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయితది. సో, నేను ఇంకొక ఏరియాలో గ్రీన్ స్క్రీన్‌ని సెలెక్ట్ చేశాను. సో, ఇప్పుడు ఎక్కువ గ్రీన్ స్క్రీన్ పోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టి నేను రైట్ సైడ్ ఏరియాలో క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు ఒక ఏరియా పోయింది. సో, బేస్డ్ ఆన్ కలర్‌ని బట్టి మనం ఎఫెక్ట్స్‌ని డివైడ్ చేసి అడ్వాన్స్ లెవెల్‌లో గ్రీన్ మ్యాట్‌ని రిమూవ్ చేయాలంటే మనం ఎక్కువ హోమ్ వర్క్ చేసి ప్రీమియర్ ప్రోలో వర్క్ చేస్తే తప్ప మనకది రిమూవ్ అవ్వదు. అడ్వాన్స్ లెవెల్‌లో ఇలాంటివి. సో, స్టాక్ వీడియోస్‌లో ఉండేవన్నీ కూడా మోస్ట్‌లీ రెండర్ చేసినయి ఆల్రెడీ ఎవరో ఒకరు తీసేసి గ్రీన్ మ్యాట్ బ్యాక్ సైడ్ ఒక ఇమేజ్ పెట్టేసే ఉంటాయి. జస్ట్ వన్ క్లిక్‌తో అవి రిమూవ్ అవుతాయి. బట్ మీరు షూట్ చేసిన వాటితో ఇలా ఎయిర్ ఏదైతే ఫ్యాన్ ఉంటది. మన రూమ్‌లో, ఆఫీస్‌లో ఫ్యాన్ ఉంటది. సో, ఇలాంటి ఎయిర్ ఒస్తాయి. సో, రికార్డ్ చేసుకునేటప్పుడే మన గ్రీన్ మ్యాట్‌ని పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. అండ్ రికార్డ్ చేసుకున్నప్పుడే గ్రీన్ మ్యాట్‌కి క్యారెక్టర్ ఏదైతే బాడీ ఉందో అది కొంచెం ఒక 2 ఫీట్స్ ముందుకుండాలి. 2 ఫీట్స్ ముందుకుంటేనే మనకి బ్యాక్ సైడ్ షాడోస్ రావు. సో, ఆ లైటింగ్‌ని ప్రాపర్‌గా సెట్ చేసుకొని మనం అయితే ఇందులో ఎడిటింగ్ క్రోమా కీ రిమూవ్ చేస్తే పర్ఫెక్ట్‌గా అయితే రిమూవ్ అయిద్ది. సో, ఇక్కడ నేను హైలైట్స్‌ని వాటిని తగ్గిస్తున్నాను. అండ్ నెమ్మదిగా షాడోస్‌ని చెక్ చేస్తున్నాను. సో, ఏదైతే అవసరం లేదో షాడోస్‌ని తగ్గించాను. సో, ఏదైతే అవసరం లేదో వాటిని తగ్గిస్తూ, పెంచుతూ పోతే మనకి ఆహ్, గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయిపోయింది.
సో, ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్‌తో పాటు మన ల్యాప్‌టాప్ స్క్రీన్ గూడా రిమూవ్ అయింది కొంచెం. సో, దీని వరకు మనం మాస్కింగ్ జేసుకోవాలి. సో, మాస్కింగ్ గురించి నేనొక వీడియో అయితే చేస్తాను. సో, అందులో మీరు మాస్కింగ్ గురించయితే తెలుసుకోవచ్చు. సో, ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ గ్రీన్ మ్యాట్. ఎలా గ్రీన్ మ్యాట్‌ని రిమూవ్ జేయాలి? ఆహ్, బేసిక్ లెవెల్ గ్రీన్ మ్యాట్ రిమూవింగ్ అన్నమాట. దీంట్లో అడ్వాన్స్ లెవెల్ గ్రీన్ మ్యాట్ రిమూవింగ్ గూడా ఉంటది. మనం ఎక్కువ గ్రీన్ మ్యాట్‌నయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్‌వేర్‌లో అయితే ఎక్కువ ఇంకా కంట్రోల్స్‌తో ఆ గ్రీన్ మ్యాట్‌ని రిమూవ్ చేయొచ్చు. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.